గోవా నైట్ క్లబ్ ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగింది? అంత తీవ్రంగా జరగడానికి రీజన్ ఏంటి? క్లబ్ ఓనర్స్ ఇప్పుడు ఎక్కడున్నారు? గవర్నమెంట్ వారిపై ఏం చర్యలు తీసుకోబోతుంది? ఇంటర్పోల్ వారిపై బ్లూ కార్నర్ నోటీస్ జారీ చేసింది. అసలు ఈ బ్లూ కార్నర్ నోటీస్ అంటే ఏంటి? వీటన్నిటికీ సమాధానం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. 2025 డిసెంబర్ 6 అర్ధరాత్రి నార్త్ గోవాలో బ్రిడ్జ్ బై రోమియో లేన్ అనే నైట్ క్లబ్లో ఈ ఘోర ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అయితే అందరూ మంటలు సిలిండర్ పేలడం వల్ల వచ్చిందని భావించారు. కానీ అసలు రీజన్ ఏంటి? సో ఐ విట్నెస్ ఎవరైతే ఉన్నారో, అంటే ఆ రోజు ఆ టైంకి ఆ క్లబ్లో ఎవరైతే ఉన్నారో, జనరల్గా వీడియోస్ రికార్డ్ చేస్తూ ఉంటారు కదా, సో ఆ వీడియోస్లో నుంచి అసలు రీజన్ అయితే బయటపడింది. ఆ వీడియోని అయితే అబ్జర్వ్ చేస్తే క్లబ్లో జరిగిన డీజే షో సమయంలో ఎలక్ట్రిక్ ఫైర్ క్రాకర్స్ వెలిగించగా అవి సీలింగ్కి తాకి వెంటనే మంటలు చెలరేగాయి. మంట కూడా చాలా చిన్నగా స్టార్ట్ అయింది, ఎవరు అబ్జర్వ్ కూడా చేయలేదు. సీలింగ్ మరియు ఆ డెకరేషన్ ఏదైతే చేశారో ఆ క్లబ్లో, అదంతా కూడా నార్మల్ లీవ్స్ ఉంటాయి కదా, తాటాకులు, వాటితో చేయడం వల్ల ఆ ఫైర్ అనేది ఈజీగా క్యాచ్ చేసుకుంది మొత్తం. అండ్ విత్ ఇన్ సెకండ్స్ మొత్తం రూఫ్ మొత్తం మంటల్లో కూరుకుపోయింది. చూస్తే అక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా లేట్గా రియలైజ్ అయ్యారు. అంటే ఆ మంట కూడా అసలు చాలా స్లోగా స్టార్ట్ అయింది, కాకపోతే సెకండ్స్లో రూఫ్ మొత్తం మంటలు వ్యాపించింది. మంటలు పెద్ద ప్రమాదంగా మారడానికి అసలు మెయిన్ రీజన్ ఏంటంటే ఫైర్ సేఫ్టీ అనుమతులు లేకపోవడం, క్లబ్కు సరైన ఫైర్ సేఫ్టీ అండ్ లైసెన్స్ లేదు. అండ్ ఇంకో రీజన్ ఏంటంటే ఒకటే ఎగ్జిట్ డోర్ ఉండడం, క్లబ్లో ఉన్న ఏకైక మెయిన్ ఎంట్రన్స్ అది కూడా చాలా సన్నగా ఉండడం వల్ల ప్రజలు బయటకి రాలేకపోయారు. అండ్ ఇంకో రీజన్ ఏంటంటే రూఫ్, గోడలు, అలంకరణ అన్ని సులభంగా మంటలు పట్టే పదార్థాలు కావడంతో మంట వేగంగా వ్యాపించింది. అండ్ ఇంకో రీజన్ ఏంటంటే కింద ఫ్లోర్ అంటే బేస్మెంట్లో పొగ నిండిపోవడంతో చాలామంది ధూమపానం వల్ల ఊపిరాడక మరణించారు. శరీరంపై తీవ్రంగా గాయాలు లేనప్పటికీ పొగ వల్ల ఎక్కువ మంది చనిపోయారని తెలుస్తుంది. అండ్ ఇంకో రీజన్ ఏంటంటే క్లబ్ ఉన్న ప్రదేశానికి ఫైర్ ఇంజిన్లు నేరుగా చేరలేకపోయాయి. సో చాలా దూరంగా ఉండడం వల్ల లోపలికి నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. ఈ ప్రమాదంలో మొత్తం 25 మంది చనిపోయారని అధికారులు వెల్లడించారు. మృతుల్లో సిబ్బంది 20 మెంబర్స్ అండ్ రిమైనింగ్ 5 మెంబర్స్ టూరిస్టులుగా గుర్తించారు. సో ఇదంతా మనకు తెలిసిన న్యూసే. సో అసలు మ్యాటర్కి వస్తే, అసలు ఈ క్లబ్ ఓనర్స్ ఎవరు, ఇప్పుడు ఎక్కడున్నారు? సో ఈ క్లబ్ యజమానులు సౌరభ్ లూత్రా అండ్ గౌరవ్ లూత్రా, వీళ్ళిద్దరు బ్రదర్స్ అనమాట. సో వీళ్ళ మీద అయితే ఎఫ్ఐఆర్ నమోదైంది. కానీ ఈ ఘటన జరిగిన తర్వాత వారిద్దరూ దేశం వదిలి పారిపోయినట్లు తెలుస్తుంది. ఇంటర్పోల్ ద్వారా వీరిద్దరిపై బ్లూ కార్నర్ నోటీసులు అయితే జారీ చేయబడింది. ఈ బ్లూ కార్నర్ నోటీస్ అంటే ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. బ్లూ కార్నర్ నోటీస్ ఎప్పుడు ఇస్తారంటే, ఒక వ్యక్తి గురించి పూర్తి వివరాలు లేనప్పుడు, ఆ వ్యక్తి ఎక్కడున్నాడో తెలియకపోయినా, లేకపోతే అతను క్రైమ్కు సంబంధించిన వాడన్న అనుమానం ఉన్నప్పుడు, ఇతర దేశాల నుంచి ఐడెంటిటీ, క్రిమినల్ రికార్డ్, ట్రావెల్ వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు జనరల్గా బ్లూ కార్నర్ నోటీస్ అనేది ఇస్తారు. సో ఈ నోటీస్ ఒక శిక్ష కాదు, ఇది ఒక వారెంట్ కాదు. దీని ద్వారా వ్యక్తిని అరెస్ట్ చేయలేరు. ఇది కేవలం సమాచారం అడగడానికి మాత్రమే ఉపయోగిస్తారు. అండ్ ఈ బ్లూ నోటీస్ వలన ఏం జరుగుతుందంటే, ఇంటర్పోల్ సభ్య దేశాలు ఆ వ్యక్తి గురించి ఉన్న డేటా, ప్రయాణించిన దేశాలు, వీసా వివరాలు, పాస్పోర్ట్ సమాచారం, క్రిమినల్ కనెక్షన్లు, ఇటువంటివి ఇంటర్పోల్కి పంపుతాయి అన్నమాట. ఒక వ్యక్తి ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో తెలుసుకోవడానికి ఇది ఒక ఇంటర్నేషనల్ సమాచార సేకరణ ప్రక్రియ. సో ఓవరాల్గా చూస్తే ఇంటర్పోల్ బ్లూ కార్నర్ నోటీస్ అంటే ఒక వ్యక్తి గురించి అదనపు సమాచారం లేదంటే గుర్తింపు తెలుసుకోవడానికి ఇంటర్పోల్ దేశాల నుంచి సహాయం కోరే నోటీస్. జనరల్గా ఇంటర్పోల్ అనేది రెడ్, ఎల్లో, బ్లూ, బ్లాక్ నోటీసెస్ ఇస్తుంది. సో ప్రెసెంట్ అయితే ఈ నైట్ క్లబ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో సౌరభ్ అండ్ గౌరవ్ లూత్రా, వీళ్ళైతే పరారీలో ఉన్నారు. సో ఏదైనా అప్డేట్ ఉంటే డెఫినెట్గా ఇంకో వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.